యువత మైదానాల్లోకి రావాలి, క్రీడల్లో రాణించే వారికి సర్కారు అండ. హైదరాబాద్ ఒకప్పుడు ఇండియన్ ఫుట్బాల్కు నర్సరీ. దక్షిణ కొరియా స్ఫూర్తితో రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ. క్రీడల్లో చైనాను అధిగమించాలి. తెలంగాణ స్పోర్ట్స్ బోర్డు బయటలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తున్నాం. ఇప్పుడు చైనా తోటి పోటీ పడాల్సింది ఎవరు? మన భారతదేశం పోటీ పడాలి. చైనా తోటి పోటీ పడాలని చెప్పేసి తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. మరి తెలంగాణలో స్పోర్ట్స్ పాలసీ పట్ల నీ యొక్క స్పష్టమైన వైఖరి చెప్పాలి. ఏమైనా వేస్తున్నావా? ఎందుకే అన్ని పనికి వాళ్ళు? నాకైతే నిజంగా నవ్వు వస్తుంది. నువ్వు ఫుట్బాల్ ఆడుతున్నావు అని చెప్పేసి, అందరు మైదానాలకు రావాలని చెప్పేసి ఏదేదో మాట్లాడుతుంటావు. అసలు నీకైనా అర్థమవుతుంది ఏం మాట్లాడుతుంటావు? నీకు భూముల మీద ఉన్న శ్రద్ధ. అసలు విషయం ఏంటంటే, ఈ రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం ఏంటంటే, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ను తీసుకొచ్చేసి మన ముఖ్యమంత్రి చేసాం. ఇది మన యొక్క భావదారిద్ర్యమైన పరిస్థితి, తెలంగాణ యొక్క భావదారిద్ర్య పరిస్థితి. గతంలో కేసీఆర్ దొంగ అనుకుంటే కేసీఆర్ మించిన గజ దొంగ రేవంత్ రెడ్డి తయారైండు. కేసీఆర్ మోసగాడు అనుకుంటే కేసీఆర్ మించిన మోసగాడు రేవంత్ రెడ్డి తయారైండు. మరి రియల్ ఎస్టేట్ బ్రోకర్ని సీఎం చేస్తే ఇట్లే ఉంటుంది. మన రాష్ట్ర పరిస్థితి ఇట్లే ఉంటుంది, అంతే కదా. అసలు ఏ ఒక్క స్కీమ్ అన్నా కరెక్ట్ బ్రో. స్పోర్ట్స్ పాలసీ గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి స్పోర్ట్స్ పాలసీ గురించి ఏం తీసుకొస్తున్నావు? ఇప్పుడు విద్యాశాఖ నీ దగ్గర ఉన్నది, ఏం సంస్కరణ చేసినావు? ఏమైనా అంటేనేమో ఆ స్కూళ్ళు కడుతున్నాం, మోడల్ స్కూల్ కడుతున్నాం అని చెప్తున్నావు. అసలు కొంచెమైన సెన్స్ ఉండాలి కదా. విద్యాశాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకురావాలి. ఐదేళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్కరణలు తీసుకొచ్చిండు. అది గుర్తులేదా నీకు? దాన్ని స్టడీ చేయి. ఇప్పుడు అక్కడ విద్యాశాఖ సలహాదారుగా ఉన్నటువంటి ఆకునూరు మురళి ఇక్కడ విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్నాడు. ఏమైంది అడుగుతున్నాం. ఇప్పటికీ మూడు సంవత్సరాల దగ్గరకు 2.5 సంవత్సరాలు దాటిపోతా ఉంది. ఇంకొక 2 సంవత్సరాల సమయం మాత్రమే ఉన్నది. ఈ దాదాపు 4 బడ్జెట్లో పెట్టినావు కదా. మరి చాలా స్పష్టంగా చెప్పు రేవంత్ రెడ్డి, విద్యాశాఖ పైన మీరు చేసినటువంటి విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు ఏంటి? మోడల్ స్కూల్ పెడుతున్నాం, వాడికి డబ్బులు ఇస్తామని పక్కన పెట్టండి. అవన్నీ కూడా కమిషన్ల కోసమని మాకు తెలుసు. నీ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, గతంలో కేసీఆర్ దుర్మార్గ ఆలోచనలు ప్రజల ముందు పెట్టాం, ఇప్పుడు నీ దుర్మార్గపు ఆలోచన కూడా ప్రజల ముందు పెడుతున్నాం. కేవలం ఒక రియల్ ఎస్టేట్ బ్రోకరు కమిషన్ల ఏజెంట్గా మాత్రమే నువ్వు పనిచేస్తున్నావు తప్ప తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విషయాన్ని సోయిని మర్చిపోయినావు. నిజంగా నీకు ఆ సోయి ఉంటే వెలుగుమట్లో ఏం జరిగిందో కలిసి దానిపై చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికి కూడా 311 పట్టాలు ఇచ్చారు కదా. ఆ 311 పట్టాలు సగం పట్టాలు అనర్హులకు ఇచ్చారు కదా. అక్కడ కూలిపోయిన వాళ్ళకి ఇవ్వలేదు కదా. ఆ సోయాన్ని ఉందా నీకు? ఆ ఇన్ఫర్మేషన్ ఉందా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్ ఫోన్ చేసి ఆపిండు కదా. ఆ సోయి తెలుసా నీకు? ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలుసా? తెలియదు. కనీసం వాటిపై మాట్లాడే సోయి ఉండదు. అసెంబ్లీలో ప్రకటిద్దారు సోయి ఉండదు. 373 ఎకరాలు ఇది జరుగుతూ ఉంటే అది పట్టించుకోరు. వట్టినాగలపల్లిలో అది జరుగుతుంటే అది పట్టించుకోరు. మీకు కావాల్సింది దందాలు కావాలి, రిజిస్టర్డ్ బ్రోకరేజం చేయాలి, కమిషన్లతోటి డబ్బులు సంపాదించాలి, లక్షల కోట్లు సంపాదించాలి, కేసీఆర్ మించి సంపాదించాలని చెప్పేసి ఒక దుర్బుద్ధితోటి ఈరోజు పరిపాలన ఇస్తున్నారు. కాబట్టి ప్రజలు నేను తిరస్కరిస్తున్నారు. ఏ ఒక్క స్కీమ్ అమలైందా? రైతు బంధు అన్నావు, ఎకరానికి వేసినావు, ఇంకేమైంది? మిగతా రైతులకు వేయవా? వేయడు, అయిపోయింది. ఇట్లా ప్రతి స్కీమ్ కూడా ఫెయిల్యూరే, మొత్తం కంప్లీట్గా ఫెయిల్యూరే. ఈనాట ఇక గచ్చిబౌలిలో ఈనాట క్రీడలు రాణించే వారికి సర్కారు అండ ఉంటుంది. ఏం అండ ఉంటుంది నాకు అర్థం కాదు. ఒక స్పష్టమైన పాలసీ తీసుకురా. ఏం చేస్తావో తీసుకురా. స్పోర్ట్స్కి సంబంధించి పాలసీ తీసుకురా. ఏది లేదు, అన్ని పనికి మళ్ళీ పాలసీలు తీసుకొస్తావు.